మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడునైన క్రీస్తు యేసు వారి ఘనమైన నామంలో ఈ ఉదయకాలమున చేరువచ్చిన మీ అందరికీ, అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి, స్థానిక సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా శుభములు, ఆ హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మనము ఈ రోజున ధ్యానం చేసుకుంటున్న వాక్య పాఠము యెహోషువ గ్రంథము 22వ అధ్యాయమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గడిచిన కొన్ని దినాలుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి దయచేసిన పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశమును స్వతంత్రించుకోవటం, అందులో ఆశ్రయపురములు నిర్మించుకోవటం, అలాగుననే ఆశ్రయపురములు నిర్మించుకొని స్వాస్థ్యములు పొందుకున్న తర్వాత వారి మధ్య దేవుని పనిని జరిపించేటువంటి యాజకులు యాజకత్వము జరిగించుట కొరకు వారికి కావలసినటువంటి అవసరతలు తీరుస్తూ ఉండుట కొరకై వారికి నివాస స్థలములను, వారు నివసించటానికి 12 గోత్రాలలో 48 పట్టణములు అనేటువంటి వాటిని వారికి ఇవ్వటము నిన్నటి వరకు మనము చూసాము. అంటే నిన్నటితోటి ఏమిటి అనంటే, దేవుడు తను వాళ్ళ పితరులతో అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన వాగ్దానము సంపూర్ణముగా నెరవేర్చి, వారికి ఏ వాగ్దాన భూమినైతే ఇస్తానని తెలియచెప్పాడో ఆ వాగ్దాన భూమి అన్నటువంటిది ఇచ్చివేసి, మాట ఇచ్చి దానిని నెరవేర్చినట్లుగా నిన్నటి వేళ మనము చూసాము. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు సంపూర్తిగా వారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకున్న తర్వాత మోషే భక్తుడు యోర్దాను అవతలన ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు 2.5 గోత్రములకు ఆయన భూభాగం అన్నటువంటిది మోషే భక్తుడు పంచి ఇచ్చాడు. వారు ఎవరు అనంటే రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారికి యోర్దాను నది దాటి రాక మునుపు అటువైపు భాగము ఏదైతే ఉన్నదో ఆ భాగం అంతటిని కూడా వారికి ఇచ్చివేశాడు. ఇచ్చిన తర్వాత వారు అక్కడే నివాసమై ఉండటానికి చూస్తూ ఉండగా ఆ ప్రదేశమునందు, ఆ స్థలమునందు యెహోషువ వారిని గద్దించాడు. మీకు కేటాయించినటువంటిదిగో ఈ యొక్క స్థలములో మీరు ఈ గిలాదు, ఈ పట్టణపు పరిసర ప్రాంతాలలో మీరు నివాసమై ఉంటే మిగిలినటువంటి గోత్రముల వారందరికీ కూడా యుద్ధములోనికి వెళ్ళటానికి, ఆ పాలు తేనెలు యోర్దాను నది దాటి అవతల ఉన్నటువంటి ప్రదేశములను స్వతంత్రించుకోవటానికి మీరు ఎంత స్వార్థముగా మీరు ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది, అది పద్ధతి కాదు కదా నాయనా అని వారిని గద్దించినప్పుడు వారు చెప్పిన మాట ఏమిటనంటే, మిగిలినటువంటి గోత్రకర్తలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రదేశము, ఆ స్థలము ఏదైతే ఉన్నదో అదంతా
ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేంత వరకు కూడా వారితో పాటు మేము యుద్ధమునకు వచ్చుదెమ్ము. ఆ తర్వాత వారు సంపూర్ణముగా స్వతంత్రించుకున్న తరువాత మేము తిరిగి మోషే భక్తుడు మాకు ఇవ్వబడినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి అప్పుడే మేము ప్రవేశిస్తాము అని చెప్పి ఆ మిగిలిన గోత్రకర్తలుగా ఉన్నటువంటి వారందరూ కూడా పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమును స్వతంత్రించుకునేంత వరకు కూడా వారు వారితో పాటు యుద్ధములోనికి వెళ్ళారు. అది నిన్నటితోటి సంపూర్తిగా ఆ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటం జరిగిన తరువాత ఇప్పుడు మరి నాయకుడుగా ఉన్నటువంటి యెహోషువ వారితో తెలియచెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయములు ఎవరితోటి? రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనిషే అర్ధగోత్రపు వారితోనూ వారిని పిలిపించి వారితో ఇట్లా అన్నాడు. ఏమిటి? అయ్యా, ఇదిగో మీరు ఇప్పటి వరకు మోషే మీకు ఆజ్ఞాపించిన దాని చొప్పున, అలాగనే నేను మీతో చెప్పిన మాట చొప్పున మీరు విధేయులుగా జీవించారు. ఇప్పటి వరకు మీరు ఎంతగానో ఇదిగో ఈ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట కొరకు మీరు మరి ఎంతగానో సహకారం అన్నటువంటిది అందించారు. అందును బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి ఇప్పుడు పూర్తిగా వీరు భూమిని స్వతంత్రించుకున్నారు తర్వాత కనుక మీరు ఇప్పుడు క్షేమముగా మీ యొక్క కేటాయింపబడినటువంటి మీ స్వాస్థ్య భాగముల్లోనికి మీరు వెళ్ళవచ్చును అని చెప్పి వారిని దీవిస్తూ వారికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలియచెప్పాడు. ఏమిటి ఆయన తెలియచెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, మీరు ఇక్కడ నుంచి యోర్దాను నది దాటి అవతలకి మీరు వెళ్ళిపోవచ్చు ఉన్నారు గనుక మీరు అక్కడికి వెళ్ళిన నాట నుండి మీరు దేవుణ్ణి ఒకవేళ మరిచిపోదురేమో, దేవుణ్ణి ఒకవేళ మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, జాగ్రత్తగా మీరు ఉండాలి అని అంటూ మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళకి మాకు నది అన్నటువంటిది అడ్డముగా ఉన్నది కాబట్టి మీ ఇష్టాచారాల చొప్పున మీరు ఎప్పుడు కూడా నడవకుండగా మీకు ఈ వాగ్దాన భూమి అన్నటువంటిది ఇచ్చినటువంటి దేవుణ్ణి మాత్రము మీరు ఎప్పుడును కూడా మరవవద్దు. ఆయన్ను ఎలాగా మీరు చేయాలి అనంటే మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన్ను హత్తుకొని ఆయన్ను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి అనే మాటను చెప్తా ఉన్నాడు. ఏమిటి? మీరు అక్కడికి వెళ్ళిన పిదప ఏమాత్రమును దేవుణ్ణి విసర్జించవద్దు నాయన. ఆయన్ను మీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మీరు పూర్ణ హృదయముతో ప్రేమించండి. ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలను విధులను కట్టడలను గైకొనండి. దేవుడు ఈ రోజున మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. మనము గొప్పవారమని కాదు, వారు గొప్పవారని కూడా కాదు వారికి ఇచ్చింది. అర్థమవుతుందా? వారిది కానటువంటి పురములు, వారి కానటువంటి పట్టణములు, వారివి కానటువంటి మరి ఆ యొక్క దేశము ఏదైతే ఉన్నదో దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇచ్చివేసి ఉన్నాడు గనుక ఇప్పుడు యెహోషువ చెప్తున్న మాట ఏమిటి అనంటే, నాయనలారా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఒకవేళ విసర్జించకుండగా ఆయన మాట చొప్పున ఆయన ఆజ్ఞ చొప్పున జీవిస్తూ ఆయనకు విధేయులుగా ఉంటూ ఆయన్ను సంపూర్ణముగా ప్రేమించండి. దేవుని వాక్యము మనకు ఒకటి తెలియచెప్పింది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను అని అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసునా? నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఎలా ప్రేమించాలి? ఇదిగో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది మొదటి యొక్క భాగము. అయితే ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ సారాంశాన్ని నేను మీకు వివరించటానికి కుదరనటువంటి పని కానీ, కాబట్టి దీనిలో ఉన్న ప్రాముఖ్యమైన సారాంశమును నేను మీకు తెలియచెప్పాలనుకుంటూ ఉన్నాను. ఏమిటి? ఇక వీళ్ళు వెళ్ళిపోయారు.
వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యోర్దాను నది దాటటానికి ముందుగా వీళ్ళు అక్కడ ఒక పెద్ద బలిపీఠము అనేటువంటి దానిని నిర్మించారు. ఈ బలిపీఠమును నిర్మించిన వారు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు. వీరు యోర్దాను అవతల మరి భూభాగాన్ని తీసుకున్నారు. యోర్దాను నది దాటకు ముందుగా వీళ్ళు ఏం చేశారు అనంటే, అవతలకు వెళ్ళటానికి ముందుగా ఒక పెద్ద బలిపీఠం అనేటువంటి దానిని నిర్మించారు. ఈ నిర్మించినటువంటి సంగతి ఇశ్రాయేలు మిగిలినటువంటి యువతలు స్వతంత్రించుకున్నటువంటి గోత్రకర్తలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా, ఇదిగో ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క భూభాగం అంతటిని కూడా స్వతంత్రించుకోవటానికి వెళుతూ పెద్ద బలిపీఠమును నిర్మించారట అని వాళ్ళలో తెలిసింది. వీళ్ళు ఆ పని ఎందుకు చేశారు అనేసి మిగిలినటువంటి గోత్రకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి కోపము వచ్చింది. ఎందుకు ఈ కోపానికి గల కారణం ఏమిటి? వీళ్ళంతా కూడా షిలోహులో దేవుని యొక్క మందిరము గుడారం అన్నటువంటిది వేసి, దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని వేసి, అందులో దేవుని మందస్సమును పెట్టి ఆ షిలోహు అనేటువంటి ప్రాంతమునే దేవుడిని ఆరాధించేటువంటి ప్రాంతముగా వారు ఎన్నుకున్నారు. అయితే రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు అందరూ కూడా కలిసి ఏం చేశారు అనంటే ఒక బలిపీఠాన్ని కట్టారు. ఈ బలిపీఠం కట్టడం వలన ఏమవుతుంది? వీళ్ళు షిలోహు అనేటువంటి పవిత్ర స్థలముగా ఉన్నటువంటి ఈ మందిర భాగము ఏమైతే ఉన్నదో దీనిని వదిలివేసేసి వాళ్ళు అక్కడ బలిపీఠం అన్నటువంటిది కట్టి అక్కడ బలులను, అర్పణలను, దేవుని ఆరాధనలు అనేటువంటి వాటిని అక్కడ వాళ్ళు జరిపించాలని అనుకోవటం ఏమిటి? దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయటం ఏమిటి? మందస్సము ఎక్కడ ఉండగా వాళ్ళు అక్కడ బలిపీఠము నిర్మించటం ఏమిటి అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఈ యొక్క 2.5 గోత్రకర్తలుగా ఉన్నవారు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారుగా ఉన్నటువంటి వారి మీద యుద్ధము చేయటానికి షిలోహు మందిరము దగ్గర వీళ్ళందరూ కూడా ఏకమై కూర్చున్నారు. అప్పుడు వాళ్ళల్లో మరి పెద్దలుగా ఉన్నటువంటి వారు, ఇశ్రాయేలు గోత్రకర్తల్లో పెద్దలుగా ఉన్నవారు, అలాగనే మరి యాజకుడుగా ఎలియాజరు కుమారుడుగా ఉన్నటువంటి ఫినెహాసు అనబడేటువంటి వారిని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, నాయనలారా, వారు మన సహోదరులు, వారి మీదకి మనం యుద్ధమునకు వెళ్ళవద్దు, కానీ అసలు వాళ్ళు ఎందుకు ఆ బలిపీఠము కట్టారు అనేటువంటిది ముందు మనం విచారణ చేద్దాం. వాళ్ళు ఒకవేళ తప్పు పని అన్నటువంటిది కనుక చేస్తే అప్పుడు మనము తీసుకోవలసినటువంటి నిర్ణయం అన్నటువంటిది తీసుకుందాం. ముందు వెళ్ళి వాళ్ళతో సమాధానముగా మాట్లాడదాం. వాళ్ళతో వెళ్ళి సమాధానముగా మనము మాట్లాడి అసలు వారు ఎందుకు ఆ పని చేశారో తెలుసుకుందామని వీళ్ళందరూ కూడా మరి ఆ ప్రాంతంలోనికి వారు వెళ్ళారు. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి ఈ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని, ఈ మిగిలిన గోత్రకర్తల నుంచి వచ్చిన పెద్దలు, అలాగనే ఫినెహాసు అనబడేటువంటి యాజకుడి యొక్క కుమారుడైనటువంటి వ్యక్తిగా వీళ్ళందరూ కూడా వెళ్ళి వారితో మాట్లాడితే వారు చెప్పినటువంటి మాట, అయ్యా, దేవునికి వ్యతిరేకముగా మేము ఈ పని చేయలేదు. ఇదిగో మేము యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళి భూభాగమును స్వతంత్రించుకోవటానికి మా స్వాస్థ్యములతో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము అక్కడ ఉంటూ ఉండగా ఈ నది మనకు అడ్డముగా ఉన్నది కాబట్టి వాళ్ళు వేరు మేము వేరు అన్నట్లుగా మీరు మమ్మల్ని వేరు చేసి చూస్తారేమో, అందుచేత మీకును మాకును మనందరము కూడా ఒక సంతతి వారమే, మనమందరము కూడా ఇశ్రాయేలు జనాంగమే. రేపటి వేళ కొన్ని తరాలు పోయిన తర్వాత వాళ్ళు వేరు మనము వేరు అనేసి మీ బిడ్డలు మా గురించి చెడ్డుగా చెప్పుకోకుండా, మా మీద వ్యతిరేకంగా జీవించకుండా, మా మీద ఏమాత్రమును కూడా కోపపడకుండా ఉండుట కొరకు మన ఐక్యతకు సాదృశ్యముగా మన ఇరువురు మధ్య నది యువతల ఉన్నవారు, నది అవతల ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి అందరము కూడా మరి ఒకటే అనేటువంటి దానిని తెలియచెప్పటానికి మీకు మాకు సాక్షిగా ఉండుట కొరకు ఇదిగో నాయన ఈ బలిపీఠాన్ని కట్టాము.
అంత మాత్రమే కానీ ఇక్కడ దేవునికి బలులు అర్పించటానికైనను, లేకపోతే సమాధాన బలులు అర్పించటానికైనను, అర్పణలు అర్పించటానికైనను, ఇక్కడ ఇంకొక దేవుని యొక్క మందిరం అనేటువంటిది స్థాపించుటకైనను దేవునికి వ్యతిరేకమైన పని మేము చేయలేదయ్యా అనేసి ఈ యొక్క 2.5 గోత్రకర్తలుగా ఉన్నవారు ఫినెహాసుతో తెలియచెప్పినప్పుడు వారు ఎంతగానో సంతోషపడి వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నటువంటి వారు కూడా సమాధాన పడిపోయి సంతోషంగా కలిసి మరి తిరిగి వచ్చి వారు భూభాగముల్లో వారు నివసించటమే ఈ 22వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయము. ఇందులో ముఖ్యంగా ఈ రోజున నేను మరి వాక్యమునకు ముందు పాట పాడుతూ ఒక విషయాన్ని నేను తెలియచెప్పాను. సంఘమున నీ కీర్తి గనపడగా పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధి చేయుమయ్యా. భంగపరిచెడి కక్షలన్నిటినీ, బాధపరిచెడి శక్తులన్నిటినీ పారదోలిగా శక్తినిడి నీ భక్తి కాంతి చూపినాలో అనేటువంటి జ్యోతిగా మమ్ము చేయుమో దేవా అనే పాటను పాడాను. ఎందుకు అసలు ఈ వచనాలని నేను ఈరోజు వాక్యానికి ముందు పాడవలసి వచ్చిందనంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సహోదరులు అప్పుడు దాకా యుద్ధానికి వెళ్ళారు, కలిసిమెలిసే యుద్ధానికి వెళ్ళారు. రూబేనీయులు, గాదీయులు, మనుష్య అర్ధగోత్రపు వారు స్వాస్థ్య భూభాగమును స్వతంత్రించుకొని మేము ఎక్కడే ఉంటాం, మీతో పాటు యుద్ధానికి రాము అని అనలా. వాళ్ళందరూ మిగిలిన సహోదరులు అందరూ కూడా ఏమిటి, ఆ భూభాగం అంతా స్వతంత్రించుకునేంత వరకు వాళ్ళందరూ కూడా యుద్ధాల్లో పాల్గొని వాళ్ళందరూ కూడా దాన్ని సంపూర్తిగా స్వతంత్రించుకున్న తర్వాతనే ఈ యొక్క 2.5 గోత్రకర్తలుగా ఉన్నవారు వారికి కేటాయించిన స్థలముల్లోనికి వారు వచ్చారు. కానీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏం చేసింది, అది ఎందుకు చేశారో, ఆ బలిపీఠం ఎందుకు కట్టారు అనేటువంటి విషయం వీళ్ళకి అర్థం కాక వీళ్ళు వెంటనే ఆవేశపడిపోయి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగనే ఇప్పుడు వారి సంఘం అంతా అప్పుడు వరకు ఐక్యతగా ఉన్నటువంటి వారు, అప్పుడు వరకు కూడా ఎంతో క్షేమముగా ఉన్నటువంటి వారి మధ్య ఏమైపోయింది అని అంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వాళ్ళ జీవితాల్లో గొడవలు తీసుకురావటానికి కారణం అయ్యింది. కానీ అలాంటి గొడవలు అనేటువంటివి భంగపరిచేటువంటి కక్షలు, బాధపరిచేటువంటి శక్తులు పారదోలబడాలి. ఎప్పుడును కూడా అలాంటివి పారదోలబడటానికి వాళ్ళు ఎన్నుకున్న మొట్టమొదటి మార్గం ఏమిటంటే కోపంతో, ఆవేశంతో యుద్ధం చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్నటువంటి రెండవ మార్గం ఏమిటి అని అంటే, అసలు ముందు వాళ్ళు అసలు దేని కొరకు చేశారు, దేని నిమిత్తం చేశారు, దేని విషయమై ఈ యొక్క పని అన్నటువంటిది చేశారో ముందు మనం వెళ్ళి కనుక్కుందాం. వాళ్ళు ఒకవేళ తప్పు చేశారనుకో, వాళ్ళని మనము చేయాలనుకున్నటువంటిది చేద్దాం. ముందు వారితో వెళ్ళి సమాధానముగా మాట్లాడదాం. అందుకనే దేవుని బిడ్డలారా, మనకు దేవాతి దేవుడు కొండ మీద ప్రసంగం అన్నటువంటిది చేస్తూ మత్తయి సువార్తలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. 5వ అధ్యాయములో మనము చూస్తున్నప్పుడు 9వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నప్పుడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అన్నాడు. ఏమిటంట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటనంటే, చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అనేక చోట్ల, అనేక ప్రదేశాల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కుటుంబంలో కానీ, సంఘములో కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెండ్రుల మధ్య కానీ, మరి తోటి వారితో కానీ, ఇలాగా ప్రతి చోట చిన్నటువంటి కొన్ని విషయాలను ఆ తప్పుగా తీసుకునేటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతా ఉంటాయి. అందుచేతనే దేవుని కుమారులుగా మనము జీవించాలి. అంటే ఏమిటి, ఫినెహాసు ఇశ్రాయేలు పెద్దలు తీసుకున్నటువంటి, యెహోషువ తీసుకున్న నిర్ణయంలాగా ముందుగా వెళదాం, మాట్లాడదాం, సమాధాన పడదాం. అంతేగాని గొడవలకు, తగవలకు మనం ఏమాత్రమును కూడా దారి తీసేటువంటి వారముగా మనము ఉండకూడదు అని ఈరోజు వాక్యము మనకు ఆత్మీయ పాఠాన్ని నేర్పుతూ ఉంది. వాళ్ళు సమాధాన పడ్డారు, ఒకరిని ఒకరు చక్కగా అర్థం చేసుకున్నారు,
తిరిగి ఎవరికి కేటాయించినటువంటి భూభాగాల్లోనికి వారు వచ్చారు. ఒకవేళ అలాగా మాట్లాడుకోకుండా సమాధానపరుచుకోకుండా ఉన్నట్లయితే ఏమిటంటే అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఆ గోత్రకర్తల మధ్య భయంకరమైనటువంటి గొడవలు, గందరగోళాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క స్వార్థాల కొరకు, మన వ్యక్తిగతమైనటువంటి స్వార్థముల కొరకు ఐక్యతలను చెడగొట్టేవారుగాను, లేకపోతే సమాధానములు చెడగొట్టేవారుగాను మరి మనం ఉండకుండగా ముందుగా మనం ఎప్పుడును కూడా దేవుని కుమారులుగా పిలువబడాలి ఎదుటి వారితో. అలాగనే మొట్టమొదటి పార్ట్లో నేను చెప్పినట్లుగా దేవుణ్ణి పరిపూర్ణముగా మనము ప్రేమిస్తేనే దేవుడు మనలను ఏం చేస్తాడంట, దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయును. కాబట్టి సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించండి. అలాగనే తోటి వారితో సంపూర్ణంగా సమాధానముగా ఉండండి. సాధ్యమైనంత వరకు మనము దేవుని కుమారులుగానే జీవించాలి, దేవుని బిడ్డలుగానే జీవించాలి. లోపల పగ, ప్రతీకారములు, ద్వేషాలు, ఇవన్నిటినీ కక్షలు, విమతములు ఇలాంటి వాటిని మనము మనసులో పెట్టుకొని జీవించిన అది దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థనలకు విలువ అనేటువంటిది ఉండదు. కనుక ఐక్యతను చెడగొట్టుకోకుండా అందరము కూడా జ్యోతులాగా వెలగాలి, ప్రభువు బిడ్డలుగా మనం వెలగాలి. అటు రీతిగా దేవాతి దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.